సేమ్ ఒసే నాపైన కేసు పెడతావా, బాధితురాలపైన హర్ష సాయి మానసిక దాడి, సోషల్ మీడియాలో యువతిపై ట్రోలింగ్, దయచేసి వారిపై చర్యలు తీసుకోండి. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు ట్రోలింగ్ స్క్రీన్ షాట్లు పోలీసులకు ఇచ్చి ఫిర్యాదు. తెలుగు యూట్యూబర్ హర్ష సాయి కేసులో ట్విస్ట్ల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే తనపై లైంగిక దాడి చేయడంతో పాటు మానసికంగా వేధిస్తున్నట్టుగా కేసు పెట్టి యువతి తాజాగా మరో విషయంపై పోలీసులను ఆశ్రయించింది. హర్ష సాయి తన ఫాలోవర్స్ తో చెప్పి ట్రోలింగ్ చేయిస్తున్నాడని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ట్రోలింగ్ చేస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలని ట్రోలింగ్ స్క్రీన్ షాట్లను పోలీసులకు అప్పగించింది. ఆ యువతి అత్యాచార బాధితురాలైన తనపై హర్ష సాయి ఉద్దేశపూర్వకంగా ట్రోలింగ్ చేయిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు హర్ష సాయి పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్న విషయం తెలిసిందే. అతడి గురించి చిన్న సమాచారం దొరికిన ముమ్మరంగా గాలిస్తున్నారు. పోలీసులు ఇటీవల 2 రోజుల పాటు సికింద్రాబాద్ లోని హోటల్లో తన ఫ్రెండ్ పేరిట రూమ్ బుక్ చేసుకుని ఉన్నాడంటూ కొన్ని ఆధారాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో అతని స్నేహితుడిని కూడా పోలీసులు విచారిస్తున్నట్టుగా తెలిసింది. అయితే తమపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోసం హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ ఇమ్రాన్ హైకోర్టును ఆశ్రయించారు. తమను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేలా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ తెలంగాణ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును శుక్రవారం నాడు విచారించిన ధర్మాసనం కేసుల నిందితులుగా చేర్చక ముందే ముందస్తు బెయిల్ ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించింది. వారు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. కేసులో నిందితులుగా చేర్చిన తర్వాత ముందస్తు బెయిల్కు రావాలని వారికి సూచనలు చేసింది. కాగా ఇప్పటికే హర్ష సాయితో పాటు హర్ష తండ్రి ఇమ్రాన్ పైన హర్ష తండ్రి రాధాకృష్ణ ఇమ్రాన్ ఇమ్రాన్ అంటే ఎవరైనా ఇది పరేషాన్ బాయ్స్ అని యూట్యూబ్ ఆయనేనా ఇమ్రాన్ అంటే? అరే ఆయన చూడనీకి మరి మంచి సేవా కార్యక్రమాలు చేస్తారు ఆ యూట్యూబ్ వీడియోలలో. 4 పైసలు ఇవ్వడం కానీ 2-3 ఆదుకోవడం కానీ ఓ ట్రూప్ను పెట్టుకొని అంత కొంత నీట్గానే ఉంటాయి వీడియోస్. మరి బూతు పురాణము బట్టలు ఇప్పుకొని సగం చూపించే కథలు ఏముండే ఆయన దగ్గర చాలా నీట్గానే ఉంటాయి. మరి ఆయన ఈ దరిద్రం ఎందుకు ఇరుక్కున్నాడు? ఈ దరిద్రం ఆయన ఎందుకు ఇరుక్కున్నాడు? మరి ఏమైనా దోస్తానంటే బయట చూసుకో. కానీ అంటే మీ మీద మంచి అభిప్రాయం ఉన్నది, చూసేవాళ్ళు వ్యూవర్స్ కూడా చాలా మంచి అభిప్రాయం ఉండుంటుంది. బహుశా అభిప్రాయం పోగొట్టుకోతే ఈ కేసు నుంచి మీరు ఎట్లా ఈ కథ నుంచి బయటికి రారు. ఇక్కడ వాస్తవాలు ఏమన్నా కానీ అమ్మాయి బాధితురాలా లేదంటే అబ్బాయిని అమ్మాయి ట్రాప్ చేసిందా ఇవన్నీ తర్వాత సంగతి. చట్టపరంగా న్యాయస్థానం ప్రకారంగా ఏం తెలుసుకోవాలో తెలుసుకుంటారు. కానీ ఇటువంటి వాళ్లకు మద్దతుదారులుగా మీరుండి మీరు తప్పులో పడకండి దయచేసి. మీ యొక్క వ్యక్తిగతం మీరు చూసుకోండి. అక్కడ మోసపోయింది ఒక అమ్మాయి బాధితురాలు, ఆమె స్క్రీన్ షాట్లో అవన్నీ పట్టుకపోయి ఇస్తున్నదంట. ఏంటిది ట్రోలింగ్ చేస్తున్నారని కానీ తనని వేధించినని కానీ ఆ మెసేజ్లో అవన్నీ తీసుకుపోయి ఇచ్చిందంట. మరి ఎవరికి వారు కూడా చీప్గా ఒక విషయాన్ని గమనించాలి. చాలామంది కూడా మనం చేసేది ఏంటంటే సరే ఉంటే ఉండొచ్చు, 90% మందిలో ఒక 10% మంది ఆ రకంగా కావాలని, 90% మందిలో ఒక 10% మంది కేవలం ఆ చట్టాలని ఏంటి 378 ఈ సెక్షన్లని వీటిని ఉపయోగించి కావాలని ఒక అబ్బాయి మీద డబ్బులు తీసుకోవడం కోసమో అబ్బాయితో పెళ్లి చేసుకోవడం కోసమో బెదిరించడం కోసమో కేసులు వేస్తే వేయొచ్చు. 10% మంది అమ్మాయిలు అదునుగా చూసి 90% మంది ఎవరు కూడా పలానా అబ్బాయిని అత్యాచారం చేసిన చెప్పుకోరు బయటకు వచ్చి. అంత గలీజ్గా చెప్పుకుంటారా? వాళ్ళ కుటుంబాలు ఏమైపోతాయి, వాళ్ళ బతుకులు ఏమైపోతాయి? సరే రేపటి రోజున కేసు అన్ప్రూవన్గా అయింది అనుకోండి, ఆ అమ్మాయి ఎంత రోడ్డు పడుతుంది, అమ్మాయి పరువు ఎంత పోతుంది, అమ్మాయిని వారు కనీసం అమెరికా చూస్తారా? ఆమె జీవితం ఏమైపోతుంది? అంటే అంత ఈజీగా ఆ అమ్మాయి ఎటువంటి నిప్పు లేదే పొగరాదన్నట్టుగా 10% ఉంటే ఉండొచ్చు. సరే మీరు అనుకున్నట్టుగా 20% వేసుకున్నా కూడా ఒక 80% జెన్యున్ ఉంటారు కదా. ఎటువంటి కనీసం ఆ యొక్క టచ్ లేకుండా దానికి సంబంధించి ఆ ఫ్లేవర్ లేకుండా వాళ్ళు కేసు వేయరు కదా. సో జానీ మాస్టర్ విషయంలో కూడా ఆమె ఏమో ఆశించడం లేదు, ఆయన నుంచి డబ్బులు కావాలని ఇంకేదో ఆశించలేదు. నన్ను వేధించడం ఆపండి అయ్యా అని చెప్పి దండం పెట్టుకుంటుంది ఆమె. ఆ అమ్మాయి చాలా జెన్యున్గా నన్ను ఇప్పటివరకు నిజంగానే ఇష్యూ చేయాలి, గలీజ్గా చేయాలి, ఇంకేదో రోడ్న పడేయాలి, అని పరువు తీయాలి, అని మొత్తం నాశనం చేయాలనుకుంటే కనుక మీడియా ముందుకు వచ్చేది, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడేది, పిచ్చి గలీజ్గా చేసేది. కానీ ఆ అమ్మాయి కేవలం కోరుకునేది ఒకటి. ఇప్పటివరకు ఎక్కడైనా అమ్మాయికి సంబంధించి ఒక మీడియా బయట చూసిరా? మీడియా ట్రయల్స్ని ఎంకరేజ్ చేయడం లేదు ఆ అమ్మాయి. ఎందుకనంటే ఆ అమ్మాయి అక్కడ పరువు పోగొట్టుకోవాలనో ఆ వ్యక్తి యొక్క పరువు పరిస్థితులకు దెబ్బతీయాలనో కాదు. ఆమె యొక్క రిక్వెస్ట్ వల్ల ఆ వ్యక్తి మృగంలాగా మారిపోయి తనని వేధిస్తున్నాడు, సినిమా ఆఫర్లు రాకుండా చేస్తున్నాడు, గలీజ్గా ప్రవర్తిస్తున్నాడు, ఇష్టానుసారంగా వివరిస్తున్నాడు అని చెప్పి ఆయన నుంచి నన్ను కాపాడండి, నాకు ఆయన నుంచి ఏమొద్దు, నన్ను మాత్రం బతకనివ్వండి, నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలన్నట్టుగా ఆ అమ్మాయి చెప్తున్నది. ఇక్కడ కూడా సేమ్ నిప్పులైన పొగ అయితే రాదు కదా. ఆయన ఏంటి మొత్తం పైలోకల నుంచి అమృతం ఏంది ఏమంటారు ఇంద్రలోకం నుంచి వచ్చిండా? ఆయన మనిషే కదా. సో తప్పు చేస్తే చేసిండేమో,
కొంచెం తప్పు తీవ్రత ఎంత చేసిండు ఏందని పక్కన పెట్టి తప్పు చేసిండు కావచ్చు. ఇప్పుడు ఈ అమ్మాయి స్వతహాగా ఈ అమ్మాయి పోయి నన్ను పలానా వ్యక్తి అత్యాచారం చేసిండు అని చెప్పి చెప్పిందనంటే, నన్ను లైంగికంగా లోపరుచుకున్నాను చెప్పి చెప్పిందనంటే, పెళ్లి చేసుకుంటానని మోసం చేసి చెప్పిందనంటే, ఆ అమ్మాయి రేపటి రోజున భవిష్యత్తున ఈ కేసు ప్రూవ్ అయినా ప్రూవ్ కాకపోయినా జీవితం ముందుకు పోవాలి కదా. అంటే ఎవరికి వారు నన్ను ఒక వ్యక్తి అత్యాచారం చేసిన కేసు పెట్టినప్పుడు ఆలోచన చేయాలి. అంటే ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పడితే బయటకు వచ్చిందని అంత ఈజీగా పెట్టేది కాదు. రేపటి రోజున భవిష్యత్తు ఆ కుటుంబం ఏమైపోతుంది? ఓ పలానా అబ్బాయి అత్యాచారం చేసిండంట ఆ అమ్మాయి భవిష్యత్తు ఏమైపోతుంది? రేపు ఇంకొకరు పెళ్లి చేసుకుంటారా? కనీసం పెళ్ళి అన్న పైసా పక్కన పెడదాం, అమ్మాయి రోడ్డు మీద రావాలి కదా, కనీసం చూసే 4 చూపులన్నా కూడా వాళ్ళు కరెక్ట్గా ఉండాలి కదా. ఎప్పుడు ఇక్కడ ఈ అబ్బాయి బాధితుడిగా ఉన్నారా అమ్మాయి బాధితురాలుగా ఉన్న విషయం అంటిల్ ఆర్ అన్లెస్ కోర్టులో ప్రూవ్ అయ్యేంత వరకు కూడా అది గిల్టీ కాదని చెప్పి కొంతమంది చెప్పుకొస్తారు. విషయం ఏంటంటే అమ్మాయి బయటకు వచ్చి రోడ్డుకి ఎక్కి ఎప్పుడైతే పలానా అబ్బాయి తనను అత్యాచారం చేసిన చెప్పిందో, ఎంతో కొంత ప్రూఫ్స్ లేకుండా చెప్పదు, అక్కడ పోలీసు దగ్గర ఇచ్చే ఉంటుంది. సో ఆ తీవ్రత ఎట్లా ఉంటుందని మనం గమనించకంటే ముందు ఆ అమ్మాయి రోడ్డుకి ఎక్కినప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అమ్మాయి ఇబ్బంది పడ్డది, లేకపోతే వేరే కేసు పెడుతుంది, కొడుతున్నాడనో తిడుతున్నాడనో అసభ్యకరంగా మాట్లాడుతున్నాడో పెట్టచ్చు. కానీ అత్యాచారం కేసు పెట్టిందన్నప్పుడు ఏమైందనంటే అమ్మాయి ప్రాణం శీలం మొత్తం పోయిందన్న విషయానికి ఎప్పుడైతే ఆమె స్వతహాగా యాక్సెప్ట్ చేసిందో, సో డెఫినెట్గా ఆ అమ్మాయిని మనం కొంత పరిగణలో తీసుకోవాలి. పాపం అనేది మనం వ్యక్తపరచాలి, లేదంటే ఆమెకు మద్దతుగా ఉండాలి. లేదంటే ఏంటంటే అంతకు మించి ఎవరు రారు, అట్లా బయటికి రారు, అంత ఈజీ కాదు. సో ఇక్కడ ఏవైతే ఇమ్రాన్ పేరు వచ్చిందో 2 రోజులు వింటున్నాం ఇమ్రాన్ పేరు, కానీ ఆయన కాదనుకున్నాం, ఇమ్రాన్ ఆయన కాదనుకున్నాం. సో అదేదో యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఆయనది, ఆయన వీడియోస్లో కూడా కొంతమందికి సర్వీస్ చేస్తున్నట్టుగా, డబ్బులు ఇస్తున్నట్టుగా, ఒక ట్రూప్ని పెట్టుకొని వాళ్ళకు కూడా ఉపాధి కల్పించి మంచి మంచి వీడియోస్ చేస్తారు ఆయన. అంటే చాలా హెల్దీగా ఉంటాయి, మరీ బూతు పురాణము హాఫ్ బట్టలు వేసుకొని అట్లా ఏముండవు. అమ్మాయిల్లో కూడా అందరూ కలిసిమెలిసిగానే కలిసి కొంత ఫ్యామిలీ కలిసి చూసే రకంగా వీడియో చేస్తారు, ఏదో కంటెంట్ అయితే చేస్తారు, అట్లా ప్రాంక్ వీడియోలో ఏదో చేస్తారు మొత్తం మీద. సో చూసే వ్యూవర్స్ కానీ బహుశా నాకు ఆయన ఇట్లా మంచి అభిప్రాయం ఉండదని అనుకుంటున్నా. మీరు ఇటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి మీ పేరును ఖరాబ్ చేసుకోకూడదు. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఏమైనా కావచ్చు, మీ దోస్తు కావచ్చు. ఈ కేసు నుంచి బయటపడ్డాక ఓ రోజు పిలిచి మంచి దావతి ఇంటికి తీసుకుపోయి మంచి సన్మానం చేయి. కానీ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ తర్వాత హైదరాబాద్ బిర్యానీ తినిపి ఆయనకి అంతా బరాబరే. కానీ ఇప్పుడు ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి ఆయనకు ఆశ్రయం ఇచ్చి ఆ అమ్మాయి మీద ట్రోలింగ్ చేసే రకంగా మీరు ప్రోత్సహించకండి. ఎందుకంటే కొన్ని విషయాల్లో ఇక్కడ అమ్మాయి చెప్తుంది మళ్ళీ కేసు వేసిందంట, తన ఫాలోవర్స్తో తన ఫ్రెండ్స్తో ట్రోలింగ్ చేపిస్తున్నాడు అని చెప్పి. సో అట్లా ఇన్వాల్వ్ కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. లేదంటే మీ మీద ఆల్రెడీ కేసు అయినట్టుకుంది ఇక్కడ అమ్మాయి మీద కూడా. హర్షా సాయితో పాటు హర్షా సాయి తండ్రి రాధాకృష్ణ ఇమ్రాన్ పైన కూడా బాధితులు ఫిర్యాదు చేసిందట. అందుకే ఎక్కడికో పోయేదాన్ని మన దగ్గర తీసుకొచ్చి పెట్టుకోవద్దు, గాలికి పోయే కంపెనీ తీసుకొచ్చి ఎత్తినేసుకోవద్దు. సో మీకు కనీసం అమ్మాయిల పట్ల ఒకవేళ మీరు మద్దతుగా లేకపోయినా, అమ్మాయికి మీరు సపోర్ట్ చేయకపోయినా సైలెంట్గా ఊరుకోండి. న్యాయస్థానం చూసుకుంటే న్యాయస్థానంలో మీరు ఆయనకు సపోర్ట్ చేయాలనుకుంటే లీగల్గా ఏం ప్రొసీడింగ్స్ ఉంటాయో అడ్వైస్ తీసుకోండి. అంతేగాని ఆ అమ్మాయి మీద ఈ రకంగా ట్రోలింగ్ చేస్తున్నారంటే అమ్మాయి ఫిర్యాదు చేసింది కాబట్టి ఒకవేళ కనుక మీరు చేసి ఉంటే అది మానుకోమని చెప్పి చెప్తున్నాం.